లవ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా కామన్గా ఈ మధ్యకాలం మనం అందరిలోనూ చూస్తున్న ప్రాబ్లం హెవీ వెయిట్. ఎక్కువగా ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లేదు అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఇంకా ప్రాపర్ లైఫ్ షెడ్యూల్ని పాటించకపోవడం వల్ల, అంతేకాకుండా సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినందువల్ల హెవీ వెయిట్ అనేది చాలా మందిలో మనం చూస్తున్నాం. అయితే ఈ హెవీ వెయిట్ వల్ల మనకి చాలా రకాల వేరే ఇతర డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే హార్ట్ డిసీజెస్ రావచ్చు, లేదు అంటే మనకి మోకాలు నొప్పులు రావడం, ఇంకా మనకి బ్యాక్ పెయిన్ రావడం, ఇలాంటి చాలా రకాల డిసీజెస్ అనేవి మనకి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకే మనం హెవీ వెయిట్ని కంట్రోల్ చేసుకొని మన వెయిట్ని నార్మల్గా ఉంచుకోవడానికి ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న రెమెడీస్ని కనుక మనం పాటించినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. వెయిట్ లాస్ కోసం మనం ఎక్స్టర్నల్గా ఎలాంటి రెమెడీస్ కనుక మనం పాటించినట్లయితే వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే, మనకి ఎక్స్టర్నల్గా ఎలా మసాజ్ చేసుకోవడం వల్ల ఈ ఇంగ్రీడియంట్స్తో మనకి వెయిట్ లాస్ ఎలా జరుగుతుంది అనేది చెప్తాను. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కర్పూరం, నెక్స్ట్ విక్స్ తీసుకోవాలి అండ్ కొబ్బరి నూనె. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ 2 కర్పూరంని యాడ్ చేసుకుని దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత విక్స్ ఉంటుంది కదా, విక్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొబ్బరి నూనెని మసాజ్కి సరిపడంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి నూనెని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విక్స్ ఇంకా ఈ కర్పూరం ఈ కొబ్బరి నూనెను కూడా మొత్తం మిక్స్ చేయాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనం బాగా మిక్స్ చేసుకొని ఇదొక క్రీమ్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. విక్స్లో ఉన్న వేడి ఇంకా మనకి కర్పూరంలో ఉన్న వేడి ఏంటి అంటే, మనకి ఫ్యాట్ ఎక్కడైతే ఉందో మనకి ఆ ఏరియాలో మనం మసాజ్ చేసినప్పుడు, అంటే పొట్ట దగ్గర కావచ్చు, లేదంటే షోల్డర్స్ దగ్గర కావచ్చు, లేదంటే మన హ్యాండ్స్ దగ్గర కావచ్చు, లేదంటే థైస్ దగ్గర కావచ్చు, బటక్స్ దగ్గర కావచ్చు, మనకి ఏంటంటే ఫ్యాట్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అయి ఉంటుంది కదా. మనం ఇంటర్నల్గా కొన్ని డ్రింక్స్ని ఫాలో అవుతూ, ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటూ, మనకి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, ఎక్కువ వాటర్ తీసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీస్ని చేస్తూ కూడా ఇది మనం ఎక్స్టర్నల్గా మనం యూజ్ చేసినట్లయితే, అంటే అవన్నీ కూడా మనం పాటించినట్లయితే ఇంకా బాగా మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో అలా మనం ఒకవేళ చేయలేకపోయినా కానీ కొన్ని మనం పాటిస్తూ, ఒకవేళ ఇది మనం అప్లై చేసుకొని మనం ఎక్స్టర్నల్గా కనుక ఈ రెమెడీ యూజ్ చేసినట్లయితే చాలా వరకు మన ఫ్యాట్ అనేది కరిగిపోతుంది అనమాట. అంటే మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే మనకి పొట్ట దగ్గర, థైస్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర ఉంటుందో అదంతా కూడా మనకి చాలా వరకు కరిగిపోతూ వస్తుంది. ఇందులో ఉన్న వేడి మనకి, మనం కర్పూరంలో ఉన్న వేడి కావచ్చు, లేదంటే విక్స్లో ఉన్న వేడి కావచ్చు, మనకి ఏంటి అంటే ఆ ఏరియాలో మనం ఎప్పుడైతే మసాజ్ చేస్తామో స్వెట్ అనేది రిలీజ్ అయ్యి మనకి అక్కడున్న ఫ్యాట్ అనేది కరిగిపోతూ ఉంటుంది. ఇది కంపల్సరీగా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కానీ, లేదంటే ఏదైనా ఒక 1 టైం అయినా కానీ డైలీ అనేది మనం చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఆయిల్ని మీరు ఫ్యాట్ ఉన్న ఏరియాలో బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. జెంటల్గా మనం సాఫ్ట్గా మసాజ్ చేసినట్లయితే, ఇలా మసాజ్ చేసుకున్నట్లయితే మనకి ఆ ఏరియాలో బ్లడ్ ఫ్లో ఇంకా సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఏరియాలో ఉన్న ఫ్యాట్ అనేది మనకి కరుగుతుంది అన్నమాట. సో ఈ మిక్స్చర్, విక్స్ కానీ, కర్పూరం కానీ, ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా మనం నీట్గా ఇలా మిక్స్ చేసుకొని ఈ మిక్స్చర్ని మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి ఫ్యాట్ అనేది కరుగుతుంది. మీ టమ్మీ దగ్గర కావచ్చు, లేదంటే మీ హ్యాండ్స్ దగ్గర కావచ్చు, థైస్ దగ్గర కావచ్చు, మీరు ఇది ఎక్స్టర్నల్గా ఈ మిక్స్చర్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే మీ ఫ్యాట్ అనేది కరగడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. మనకి వెయిట్ లాస్ అవ్వడానికి వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, లేదంటే మన బాడీలో ఒక హెల్దీనెస్ ఉంచడానికి, హైడ్రేషన్ ఉంచడానికి, మన బాడీలో ఏదైనా
మన స్కిన్ బాగుండాలన్నా కానీ, మన హెల్త్ బాగుండాలన్నా కానీ, మన హార్ట్ ఫంక్షనాలిటీ అన్నీ కూడా బాగుండాలి అంటే కనుక మనకి నీళ్ళు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. మనకి నార్మల్గా వాటర్ని ఎక్కువగా తీసుకున్నా కానీ మనకి హైడ్రేషన్ అవుతుంది, ఫ్లష్ అవుట్ అవుతుంది. అంతేకాకుండా మనం గోరువెచ్చని నీళ్ళు తీసుకోవచ్చు. లేదు అంటే గోరువెచ్చని నీటిలో మనం ఇలా లెమన్ హనీ చాలా మంది తీసుకుంటూ ఉంటారు, అలా తీసుకోవచ్చు. లేదంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా మనం డీటాక్స్ వాటర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్ డ్రింక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఏ వెయిట్ రిటెన్షన్కైనా, ఏ వెయిట్ లాస్కి అవ్వాలన్నా కానీ నీళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి అన్నమాట. సో నీళ్ళు మనం ఏ విధంగా తీసుకున్నా కానీ మనకి కంపల్సరీ వెయిట్ లాస్ అనేది అవుతుంది. చాలాసార్లు మనకి కొన్ని డిసీజెస్ని క్యూర్ చేసుకోవడానికి కషాయాలాగా తీసుకున్నా కానీ, వెయిట్ లాస్ అవ్వడానికి మన కషాయంగా తీసుకున్నా కానీ చాలా బాగా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన బాడీ హెల్తీగా ఉంటుంది, ఫంక్షనాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు వచ్చేసి మనం ఈ వెయిట్ లాస్ డ్రింక్లో యాడ్ చేస్తుంది. మనం నార్మల్గా వాటర్ తీసుకునే కంటే ఈ వాటర్లో మనం ఒక ఇంగ్రీడియంట్ అంటే మనం యాడ్ చేసేది ఏంటి అంటే సూపర్ యాక్టివ్గా మన వెయిట్ లాస్ని బూస్టప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేసేది దాల్చిన చెక్క. సో మనం ఆ దాల్చిన చెక్కది పౌడర్ తీసుకోవాలి. నార్మల్గా మనకి సినమన్ పౌడర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో అలా మీరు తీసుకోవచ్చు. సో ఇందులో వాటర్ని ఫస్ట్ మనం గోరువెచ్చగా కాచుకోవాలి. గోరువెచ్చగా కాచుకున్న తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి. దాల్చిన చెక్క పౌడర్ మనకి ఏంటి అంటే మన బాడీలో ఉన్న మెటబాలిజంని బూస్టప్ చేస్తుంది. అంతేకాకుండా మన డైజెషన్ని ప్రాపర్గా ఉంచుతుంది. అండ్ మన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. అంతేకాకుండా మనకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ వాటిని కూడా ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా బాగా ఈ దాల్చిన చెక్క అనేది హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి అసిడిటీ ఉన్నా కానీ, బ్లోటింగ్ ఉన్నా కానీ, స్టమక్ పెయిన్ ఉన్నా కానీ, లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటన్నిటిని కూడా మనకి క్యూర్ చేయడానికి ఈ దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. సో వెయిట్ లాస్కి అయితే చాలా సూపర్ ఇంగ్రీడియంట్. మనకి నీళ్ళల్లో ఒక గోరువెచ్చని నీళ్ళలో మనం ఒక 1/2 టీ స్పూన్ కనుక మిక్స్ చేసి తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతుంది. దీని అంతటితో పాటు మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఎనర్జీ ఉంటుంది. అండ్ మన బాడీలో ఒకసారి ఇలా దాల్చిన చెక్క వాటర్ మనం తీసుకున్నాము అంటే బ్రేక్ఫాస్ట్ కూడా మనకి ఈ వాటర్ అనేది పడగడుపున తీసుకోవాలి. సో దీని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు కూడా మనకి స్టమక్ అనేది ఫుల్గా ఉంచుతుంది. డే అంతా కూడా మనకి హెవీగా తినకుండా ఆపుతుంది, మనకి బ్లోటింగ్ నుంచి కాపాడుతుంది, అసిడిటీ లేకుండా, అల్సర్స్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అంతేకాకుండా మన హార్ట్ని కూడా హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మనకి స్టమక్ పెయిన్స్ ఉన్నా కానీ హెల్ప్ చేస్తుంది, వాటి నుంచి రిలీవ్ చేయడానికి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ని రిలీవ్ చేస్తుంది. అంతేకాకుండా స్ట్రెయిన్గా అనిపించినా కానీ, స్ట్రెస్డ్గా అనిపించినా కానీ మన మైండ్ని రిలాక్స్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎవ్రీడే మార్నింగ్ మనం పరగడుపున కనుక ఈ దాల్చిన చెక్క పౌడర్ని ఇలా గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి తీసుకుంటే మనకి వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ నీళ్ళు మనం ఈ వెయిట్ లాస్ డ్రింక్ థైరాయిడ్ పేషెంట్స్ యూస్ చేయొచ్చు. అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్స్ కూడా రెగ్యులర్గా కనుక యూస్ చేసినట్లయితే వాళ్ళ వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎనర్జీ కూడా మనకి డే అంతా కూడా చాలా బాగుంటుంది. సో కంపల్సరీగా ఈ వెయిట్ లాస్ డ్రింక్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి. దీనికోసం మనకు కావాలి గ్రీన్ టీ పౌడర్. నెక్స్ట్ మనకు కావాల్సింది సబ్జా గింజలు, బేసిల్ సీడ్స్. సెకండ్ వెయిట్ లాస్ డ్రింక్. దీనికోసం కూడా మనం వాటర్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కానీ లేదంటే ఒక 3 to 4 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోవచ్చు. ఈ డ్రింక్ అనేది మనం డే అంతా తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ తాగేసి తర్వాత డే అంతా కూడా ఈ డ్రింక్ని కంటిన్యూ చేయొచ్చు. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్కి ఎంత మెజర్మెంట్సో చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఎన్ని గ్లాసెస్ ప్రిపేర్ చేసుకోవాలంటే అన్ని గ్లాసెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ గ్రీన్ టీ పౌడర్ అని తీసుకోవచ్చు, ప్యూర్ది, ఆర్గానిక్, లేదంటే గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మనం ఏమీ దీంట్లో బాయిల్ చేయాల్సిన అవసరం లేదు.
ఈ వాటర్ తీసుకోవడానికి ఒక 3 to 4 hours పాటు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక 2 to 3 hours పాటు వాటర్లో మింగిల్ అవ్వాలి. అంటే బెటర్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఈ వాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అప్పుడు కానీ లేదంటే లంచ్ బిఫోర్ ఆరల్స్ ఈవినింగ్ ఆ టైంలో ఈ నీళ్ళని తీసుకోవచ్చు. సో ఇందులో గ్రీన్ టీని యాడ్ చేసుకున్న తర్వాత ఆ గ్రీన్ టీ అంతా కూడా మనకి వాటర్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు అలాగే ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందులో సబ్జా గింజల్ని ఒక 1 to 2 tablespoons యాడ్ చేసుకోవాలి. 1 glass వాటర్కి మనం 1 to 2 tablespoons ఈ సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఈ సబ్జా గింజలు మనకి ఏంటంటే కొంచెం ఇందులో మిక్స్ అవ్వడానికి టైం అవుతుంది కాబట్టి వాటర్లో లేదంటే ఒక మంచి జగ్లో మీరు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని వదిలేసేయాలి. ఒక 2 to 3 hours బాగా మనకి ఈ గ్రీన్ టీ ఇంకా ఈ సబ్జా గింజలు అన్నీ కూడా మనకి ఇందులో మింగిల్ అయిన తర్వాత సో ఈ వాటర్ని తీసుకోవచ్చు. ఇది మనకి చాలా బాగా మనకి సమ్మర్లో చాలా మంచి వెయిట్ లాస్ డ్రింక్. ఎందుకంటే సబ్జా గింజలు అనేవి మనకి చాలా మంచి చల్లదనాన్ని ఇస్తాయి. అంతేకాకుండా మన బాడీలో ఉన్న వెయిట్ని కరిగించడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కట్ డౌన్ చేయడానికి, ఫ్యాట్ని కట్ డౌన్ చేయడానికి, అంతేకాకుండా మన హార్ట్ని హెల్తీగా ఉంచడానికి ఈ సబ్జా గింజలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో అందుకని ఈ రెండు కూడా మనం మిక్స్ చేసుకొని ఒక 2 to 3 hours పాటు ఉంచుకున్న తర్వాత ఈ వాటర్ని ఒక డీటాక్స్ వాటర్ లాగా మనం తీసుకోవచ్చు. ఇలా కనుక ఈ ప్రొసీజర్ మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయినట్లయితే వెయిట్ లాస్ అనేది మీకు చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ అనేది చూపిస్తాయి అన్నమాట. సో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీ మీకు తెలుస్తుంది మనకి మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది, అంతేకాకుండా టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది, అంతేకాకుండా మనకి ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వకుండా మనకి గ్రీన్ టీ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఏదైనా ఉన్నా కూడా మనకి ఆ బ్యాడ్ టాక్సిన్స్ అన్నిటిని కూడా మనకి ఫ్లష్ చేయడానికి గ్రీన్ టీ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇందులో మనం గ్రీన్ టీ ఇంకా ఈ సబ్జా గింజల్ని యాడ్ చేసి మంచి సమ్మర్ వెయిట్ లాస్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని కనుక మీరు రెగ్యులర్గా తీసుకుంటే మీకు వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.